తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. గత వారాలతో పోల్చుకుంటే పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయి. దశమమందు రవిగ్రహం యోగిస్తున్నారు, నవమ స్థానమందు గురుడు యోగిస్తున్నారు, అలాగే చంద్రుడి యొక్క బలం ఉన్నది. అదే మాదిరిగా వక్రించినటువంటి శనేశ్వరుడు. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య 4. ఇందులో దశమ స్థానంలో ఉండేటువంటి రవి చాలా బలమైనటువంటి గ్రహం. ఎందుకంటే అర్ధసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం. అటు ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నతిని రవి ప్రసాదించగలరు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత రవి దిగ్బలంతో ఉన్నప్పుడు అది ఎలాగో ఆయన ఇస్తారు. దానితో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించగలిగేటువంటి స్థితి. అంటే దశమంలో ఉన్నారు, వృత్తికారకమైనటువంటి స్థానం కాబట్టి అందులో మన వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలను సూచిస్తారు. ఉద్యోగం లేదు, మంచి ఉద్యోగాన్ని ఇప్పించడం, లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, లేదా ఆశించినటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్లు కానీ, ఇటువంటి వాటికి కూడా ఈ వారం అవకాశం ఉంటుంది. అలాగే శనేశ్వరుని యొక్క స్థితిగతులు కానీ, చంద్రుడి యొక్క స్థితిగతులు కానీ, అలాగే శుక్రుని యొక్క స్థితిగతులు కానీ వీటితో పోల్చుకుంటే ఈ వారంలో కొంచెం ఖర్చు మాత్రం అధికంగానే కనబడుతూ ఉన్నది. అనవసరమైనటువంటి వాటికి, అవసరమైనటువంటి వాటికి కూడా ధనాన్ని అధికంగా వెచ్చిస్తారు. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో బాధగా ఉన్నప్పుడు, లేదా ఆనందం అతిగా ఉన్నప్పుడు సైతం కొంత ధనాన్ని ఎక్కువగా వెచ్చించి ఏదో ఒక వస్తువు కొనుక్కోవడమో, లేదా ఇంకోటి ఏదైనా పలానా లగ్జరీ ఐటమ్ కొనుగోలు చేయడమో, లేదా ఏదైనా ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా తులారాశి వారిలో. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటిది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అయితే అతి కోపం, లేదా అతి బాధ, అతి ఆనందం, ఇటువంటివన్నీ కూడా తులారాశి వారిలో ఎక్కువగా చూడవచ్చును. వ్యయస్థాన స్థిత కుజుడు ఉన్నప్పుడు కూడా ఎక్కువ ప్రయాణాలు చేయడానికి, కుభోజనం దేహజాడ్యం అన్నారు. అంటే శరీరం బద్ధకంగా ఉండడానికి, నిద్ర లేనటువంటి దానికి పరిస్థితులకి, అంటే సౌకర్యాలు ఉండవు. మనం ఎంత కష్టపడినా చివరాఖరికి మనం శరీరానికి విశ్రాంతినివ్వాలి. ఆ విశ్రాంతినిచ్చేటువంటి సమయంలో సరైన సౌకర్యాలు ఉండవు. సరిగ్గా పడుకుంటాం, కరెంటు పోతుంది, లేదా ఇంకోటి ఏదో పనిచేయదు, ఇంకోటి ఏదో పనిచేయదు, లేదా అప్పుడే ఏదో ఒక ఆలోచన వస్తుంటుంది. ఇలా నిద్రపోవడానికి అవకాశం ఎప్పుడు కుజుడు. ఇది తులారాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఆ విషయం మినహాయించి మిగతా గ్రహస్థితి అంతా బాగున్నది. ఉద్యోగ వ్యాపారాలు, సంతతి లేదా కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన,